కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? ఎక్సెప్ట్ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ మిగిలిన ఎగ్జామ్స్ అన్నిటికీ ఖచ్చితంగా పేపరే చదవాలన్న అవసరం లేదు. మీరు ఆల్రెడీ జీఎస్ మొత్తం అండ్ రిమైనింగ్ సిలబస్ మొత్తం కవర్ చేసి ఉండాలి. మీ దగ్గర టైం ఉంటే డైలీ పేపర్ చదివి నోట్ చేసుకొని చదువుతాము అంటే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఏదో ఒకటి మ్యాగజైన్ తీసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? ఒక స్కీమ్ తీసుకున్నా లేదా ఏదైనా ఒక కరెంట్ అఫైర్ తీసుకున్నా దానికి రిలేటెడ్గా ఏమైనా స్టాటిక్ సబ్జెక్ట్ ఉందా, ఆ స్టాటిక్ సబ్జెక్ట్ని కూడా మనం ప్రిపేర్ అవ్వగలగాలి. అప్పుడు మనకి స్టాటిక్ సబ్జెక్ట్ అనేది రివైజ్ అవుతుంది, కరెంట్ అఫైర్ అనేది మైండ్లో ఉంటుంది. ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను. రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్లో పప్పు ధాన్యాలు కొనడానికి అనుమతినిచ్చింది. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అనే దాని కింద 2025-2026 ఖరీఫ్ సీజన్కి సంబంధించి పప్పు ధాన్యాలు కొనడానికి యూనియన్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అంటే ఏంటి? పిఎం ఆశ, పిఎం ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్, వీటి కింద ఉన్నటువంటి ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ద్వారా నాఫెడ్ అండ్ ఎఫ్సిఐ రెండు కలిసి స్టేట్లో ప్రొడక్షన్ అయినటువంటి పంటలని రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ కొనడం జరుగుతుంది. దేని ద్వారా ఉంటుంది? దీనిని నాఫెడ్ అండ్ ఎఫ్సిఐ ఈ రెండు కలిసి ప్రొక్యూర్ చేస్తాయి. ఏ ఏ పంటలు కొంటాయి ఇవి? ఆయిల్ సీడ్స్, పప్పు ధాన్యాలు, కోప్రా అండ్ కాటన్, వీటిని కొంటాయి. ఆంధ్రప్రదేశ్లో పండించిన మొత్తం కాటన్ కొంటుందా లేదా మొత్తం పప్పు ధాన్యాలు కొంటుందా? లేదు. జనరల్గా ఒక పంట తీసుకుంటే ఆ పంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొత్తం ప్రొడక్షన్ అయిన దాంట్లో 25% వరకు ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏమి రివిజన్ అయింది? ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అనేది రివిజన్ అయింది. ఇది దేని కింద? దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటి? నాఫెడ్ అండ్ ఎఫ్సిఐ. వీటి ద్వారా ప్రజలకి రైతులకి ఏమొస్తుంది? మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది దక్కుతుంది. ఇలా కరెంట్ అఫైర్స్ని చదవాలి. ఇలా కరెంట్ అఫైర్స్ని చదవడం వల్ల కరెంట్ అఫైర్స్ రివిజన్ అవుతాయి, అలాగే మన స్టాటిక్ సబ్జెక్ట్ కూడా రివిజన్ అవుతుంది, మనకి మైండ్లో ఉంటుంది. పేపర్ చదివి నోట్ మేకింగ్ చేయడానికి డైలీ ఖచ్చితంగా 2 నుంచి 3 గంటలు టైం పడుతుంది. ఈ టైం బదులు ఏదన్నా ఒక మ్యాగజైన్ తీసుకొని డైలీ ఒక 1 అవర్ చదవండి. నెలలో మీరు అట్లీస్ట్ 2 టైమ్స్ అన్నా రివిజన్ చేయగలుగుతారు. అలాగని చెప్పి పేపర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలా? నో. టైం ఉన్నప్పుడు పేపర్ చదవండి. మీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో మీరు ఏం చదివారో అవి ఎక్కడన్నా రిపీట్ అవుతున్నాయా అనేది చూడండి. ఇది బెటర్ థింగ్.